ఈ వారం అమృత వాక్కుల్లో కస్తూరి హనుమాన్ నాగేంద్ర ప్రసాద్ గారు రాసిన వెలకట్టలేని సంపద. లోకంలో దొరికిన దానితో తృప్తి పడేవారు కొందరు, ఇంతకు మించి దొరకదులేని సర్దుకుపోయేవారు కొందరు, ఇంకా ఇంకా అంటూ వెర్రి పరుగులు తీసేవారు మరికొందరు. ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండు. ఒకటి మనశ్శాంతి, రెండు సంతృప్తి. ఈ రెండు కలిగిన వ్యక్తి జీవితం ఆనందమయం. పశువుకి తిన్నది తృప్తి, మనిషికి ఉన్నది తృప్తి అని లోకోక్తి. తిన్నదాని తృప్తి భౌతికం, ఉన్నదానితో తృప్తి మానసికం. అది మనిషి మానసిక పరిణితిపై ఆధారపడి ఉంటుంది. తృప్తి కలిగిన మనిషి మనసులో ఆనందం, ఆలోచనల్లో ప్రశాంతత, ముఖంలో చెరగని చిరునవ్వు, పలకరింపులో ప్రేమ ప్రస్ఫుటమవుతాయి. మనిషికి ఏ ఏ విషయాల్లో తృప్తి చెందాలి, ఎందులో కూడదు అనే వివేచన కావాలి. మనిషికి ముఖ్యంగా అర్ధకామాల్లో తృప్తి ఉండాలి. ధర్మబద్ధంగా కష్టపడి సంపాదించిన ధనంతో, ధర్మపత్నితో లభించిన సంసార సుఖంతో సంతృష్టి చెందాలి. లేకపోతే అసంతృప్తి అడ్డదారులు తొక్కిస్తుంది, అనర్థాలకు దారితీస్తుంది. తృప్తికర జీవితం గడపాలంటే జీవన సత్యాన్ని అవగాహన చేసుకోవాలి. గంగానదిలో జలం ఎంత ఉన్నా నీ దోసిలిలో గ్రహించినదే నీది. కుండలో కూడు ఎంత ఉన్నా నీ కడుపు నింపింది మాత్రమే నీది. నీకు భూమి ఎంత ఉన్నా నీవు నిలిచిన స్థలం మాత్రమే నీది. లభించిన దాన్ని ఆనందంగా అనుభవిస్తూనే అవి ఏవీ శాశ్వతం కాదు అనే వైరాగ్య భావన కలిగి ఉండాలి. అది లేనప్పుడు ఆశలకు, కోరికలకు అవధి ఉండదు. ఆనందం ఎండమావి అవుతుంది, తృష్ణ తీరదు, శాంతి ఉండదు. ఈ సందర్భంగా నాకు బాపు గారి స్నేహంలో నవ్వు వచ్చిందంటే కిలకిల, ఏడుపు వచ్చిందంటే గలగల పాట గుర్తొస్తుంది. దాంట్లో మంచి చరణం ఉంది. నది నిండా నీళ్లు ఉన్నా మనకెంత ప్రాప్తమన్నా, కడివైతే కడివేడు నీళ్ళే, గరిటైతే గరిటెడు నీళ్ళే, ఎవరంత చేసుకుంటే అంతే కాదా దక్కేది. నవ్వు వచ్చిందంటే కిలకిల, ఏడుపు వచ్చిందంటే వలవల. నది నిండా నీళ్లు ఉన్నా మనకెంత ప్రాప్తమన్నా, కడవైతే కడివెడు నీళ్ళే, గరిటైతే గరిటెడు నీళ్ళే, ఎవరెవత చేసుకుంటే అంతే కాదా దక్కేది. నవ్వు వచ్చిందటే కిలకిల, ఏడుపొచ్చిందటే వలవల. కొందరికి అనుకున్నది పొంది కోరికలు తీరితే తృప్తి, కొందరికి ఇతరుల అవసరాలు తీర్చి ఆనందం కలిగిస్తే తృప్తి. మౌలిక వనరులు అన్నీ ఉన్నా ఇంకా ఏదో కావాలని వెంపర్లాడటం ఎంత పొరపాటో, నిత్య శంకితులు, దుష్టులు, తృప్తి చెందని వారిని సంతోషపరచాలని ఆరాటపడటం కూడా అంతే పొరపాటు. క్షుద్బాధను, దాహార్తిని తీర్చి ఆర్తులను విద్యాదానంతో, జ్ఞానార్థులను, తర్పణలతో పితృదేవతలను, హవిస్సుతో దేవతలను, స్తుతులు భక్తి ప్రవృత్తులతో భగవంతుడిని తృప్తిపరచవచ్చు. కానీ అవసరానికి అర్హతకు మించి ఆశపడే దురాశాపరుణ్ణి తృప్తిపరచడం ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. ఒకసారి అజగరుడు అనే ముని ప్రహ్లాదుడితో లేదు అని ఎవరిని అడగను, రాదేమో అని చింతించను, లభించిన దాన్ని కాదనను, లేదనే ఖేదానికి కానీ ఉందనే మోదానికి కానీ లోను కాకుండా సదా ఆనందంగా ఉంటాను. అలా సంతుష్ట స్వభావాన్ని అలవాటు చేసుకున్న వారికి అసంతృప్తి ఉండదు. ఉన్నదానితో తృప్తిపడి ఆనందంగా జీవించేవాడే నిజమైన ధనవంతుడు. అసంతృప్తి జీవితంలో మాధుర్యాన్ని తగ్గిస్తుంది. ఉండటానికి ఒక గూడు, ఆహార సముపార్జనకు సరిపడా పని, అనుకూలవతి అయిన ఇల్లాలు, ఒద్దిక గల పిల్లలు, మనసు విప్పి మాట్లాడుకునే నలుగురు స్నేహితులు, జ్ఞానానికి సత్కాలక్షేపానికి మంచి పుస్తకాలు, ఆత్మీయత పంచుకునే బంధువులు కలిగి ఉండటం కంటే మించిన జీవితం ఏముంటుంది?